ఇగో ఇంటికాడ మనసులు నిలబడతలేదు. ఒక 2 రోజులు మా ఇంటికన్నా పోయేస్తా అని పోయినా. ఇక పోయినా నైట్ అయింది, మంచాలు బయట ఎత్తున్నారు. అమ్మ ఏంటికే బయట ఎత్తున్నావు మంచం అని అంటే, ఈయనే వండుకుందామే ఇంట్లో ఉడకంటే ఉడకపోతుందా అనబట్టి పడుతుంది వచ్చే అని అన్న. ఏం కాదు మేము లేమా అన్నది. సరే అని చెప్పేసి పండుకున్నాం. ఇక పోయి మా ఇంటి వెనుకనే దయ్యంకు బుక్క వాడిచ్చిపోయినరు. ఇక చూసుకో, ఇక అటు ఇటు పోయి కళ్ళాడికే పోతాయి. అటు ఇటు పోయి అటే చూస్తా. ఏడికి వెళ్ళొచ్చి తింటుందో, ఇక్కడికి వెళ్ళొస్తుందో, అక్కడికి వెళ్ళొస్తుందో. భయం అంటే భయం పట్టుడు. పోయి మళ్ళీ మా ఇంటి వెనుకనే పడేసిపోయినరు. దయ్యం మా ఇంటి ఎక్కడికి వెళ్ళొస్తుందో ఏం పాడు అని నాకు చిన్న భయం. గట్లా చేస్తారా? కొంత దూరం అన్న పెట్టచ్చు కదా. ఇంకా దానికి స్ప్రైట్ అట, ఇంకా థమ్స్అప్లు అట, ఏమేమో పెట్టిండ్రు. స్ప్రైట్లు తాగుతాయా దయ్యం? ఇంకా కళ్ళు సీసా కూడా పెట్టిండ్రు. కళ్ళు తాగుతుందట, స్ప్రైట్ తాగుతుందట. ఇంకా చికెన్ బిర్యానీ పెట్టిండ్రు, కళ్ళు సీసా పెట్టిండ్రు. ఇక గంత మంచిగా చికెన్ బిర్యానీ కళ్ళు పెట్టిన తర్వాత అది రాకుండా ఉంటుందా? ఇక ఎట్లా వస్తుందో ఏమో, ఇక్కడికి వెళ్ళినో అని చూస్తూనే ఉన్న భయం పట్టుడు. నిద్ర పట్టడం లేదు, తెల్లని దాకా తెలికే ఉన్నా. ఏ మూలకి వెళ్ళొస్తుందో ఏం పాడు అని. 2 రోజులు ఉండని పోయినా తెల్లారే వచ్చినిగా. చిన్న భయం పట్టిందా? మా వాళ్ళు ఏమో వండుకున్నారు తెల్లని దాకా. నేనైతే దాన్నే చూసుడు. చిన్న భయం పట్టలేదు.